మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాలని మరోసారి రాష్ట్రంలో పాగా వేయాలని టీడీపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో మండల, పట్టణ, డివిజన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పార్లమెంట్ కమిటీల ఎన్నికల కసరత్తు ప్రారంభమవుతుందని, పెండింగ్ లో ఉన్న ఆయా నియోజకవర్గాల కమిటీలను పూర్తి చేసి రాష్ట్ర కమిటీకి పంపించాలని సూచించింది. తెలంగాణలో ఆగస్టులో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని కమిటీలను వేసి వార్డులు, డివిజన్ వారీగా బాధ్యతలు అప్పగిస్తే కొన్ని చోట్లైనా విజయం సాధించవచ్చునని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు కమిటీలను పూర్తి చేశామని, అక్కడక్కడ మిగిలిన ఉన్న కమిటీలను ఆయా నియోజకవర్గాల బాధ్యులు వేసేలా చూడాలని సూచించింది. ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ తెలంగాణ కూడా పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సమీప జిల్లాలో సర్పంచ్లు, ఎంపీటీసీలను పోటీ చేయించి పార్టీని కాపాడుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైతే బీజేపీ, జనసేనతో జతకట్టి అధికార దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. పోటీ చేసి సత్తా చాటేందుకు టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ మెజారిటీ టీడీపీ అభిమానులు ఉన్నారని ప్రస్తావిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా మొదటిసారిగా టీడీపీ నుంచే పోటీ చేసి విజయం సాధించారని గుర్తు చేస్తున్నారు. అక్కడ ఇంకా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, ఈసారి కూడా పోటీ చేస్తే గెలవచ్చునని పార్టీ నేతలు పలు సమావేశాల్లో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ ఉప ఎన్నికతో తెలంగాణలో మరోసారి ఉనికి చాటేందుకు తెలుగు తమ్ముళ్లు కాలు దువ్వుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.